హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే నిన్న అంతా హడావిడిగా జరిగిందండి. అందుకే నేను కూడా పెద్ద వీడియోలు ఏం పోస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ నాకుండా హడావిడి నాకు సరిపోయింది. దానివల్ల ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. అందు గురించి మీరేం కంగారు పడొద్దు. ఈరోజు మరలా నేను పోస్ట్ చేయడానికి సిద్ధమయ్యాను. ఏంటంటే నిన్న జరిగిన గొడవల్లో బాగా అందరినీ ఆలోచింపచేసిన ఓ గొడవ అయితే ఉందండి. ఏంటంటే అది ఒక ఎమ్మెల్యేని సామాన్యుడు, ఒక వైసీపీ ఎమ్మెల్యేని సామాన్యుడు అంటే సగటు మనిషి చాచిలు అమ్మది కొట్టడం నిజంగా అసలు ఎక్కడో జరగడం అనమాట ఇలాంటిది. కాబట్టి అలాంటిది తెనాలిలో జరిగింది సంఘటన. అసలు దాని గురించి అతను ఏమన్నాడో అతని మాటల్లో విందాం. వినే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే కనుక ఈ వీడియో లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. అసలు నిజమేంటి, ఎందుకు కొట్టాడు ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే ఎందుకు కొట్టాడు, తిరిగి మళ్ళీ ఆ మనిషిని ఎమ్మెల్యేని ఎందుకు కొట్టాడు అనేది ఒకసారి ఆయన మాటలు విందాం. ఒకసారి చూడండి. నా పేరు గొట్టుముక్కల సుధాకర్ అండి. నేను మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ కమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో చేద్దామని ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాను. దాని గురించి ఇక్కడ నేను మామూలుగా 7 గంటల 5 నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి. కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ 8-10 అయింది. అక్కడి నుంచి డోరు ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో 1.5 hours దాకా పట్టినట్టుంది. ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు. అప్పుడు వాళ్ళు ఒక 4 అట్లా ఎగ్జిట్ పెట్టకుండా వెళ్ళారు. వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్ లేకుండా లోపలికి వెళ్ళారు. సో పోలింగ్ సార్లు చూడటం వేరు, పోలింగ్ ఎగ్జిట్ గేట్ లేకుండా వచ్చి వేయటం వేరు. సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడి వేయాలి సార్ అని చెప్పాను. అంటే ఆయనతో చెప్పలేదు, వాళ్ళ అనుయాయులతో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు. కానీ ఎవరైనా సరే సార్, నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా క్యూలో నిలబడి వేయాలి. ఎందుకంటే అప్పటికే 2.5 గంటలు దాటిపోయింది, 3 గంటలు ఆల్మోస్ట్. సో అన్న మాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం, ప్లస్ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం, ఆయన కొట్టడం జరిగింది. నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట. అది నాకు అక్కడ కూడా తెలియదు. నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చేసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కొట్టుండొచ్చు అని అన్నాను. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి, ప్రొటెక్ట్ చేశారు పోలీసులు. మీరు ఎమ్మెల్యే గారిని మీరు అటు ఇటంతా దుర్భాషలాడుతూ పొద్దు నుంచి మద్యం తాగి నేనా గొడవ చేస్తూ నేను ఫ్యామిలీలు కూడా ఓకే దానికి నేను సమాధానం చెప్తాను అండి. ఇప్పుడు మద్యం తాగితే రాత్రి అసలు నేను ఆల్మోస్ట్ ఒక 5 నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను. కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్. ఓకే, ఈరోజు వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి. నిన్న తాగినా మొన్న తాగినా ఏదన్నా బయటికి రావాలి కదా. ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్. ఒక్క మాట మాట్లాడలేదండి. అక్కడ వీడియో ఫుటేజ్ మీరు చూడండి, తీసుకోండి. మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అబండాలు మీరు ఏదలుచుకున్నా ఆయన ఏదలుచుకున్నా చేసుకోండి, నాకేం ప్రాబ్లం. నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక్క నిమిషం అండి, ఎవరిని కానీ ఒక్క మాట అనలేదు. వచ్చి క్యూలో నిలబడి ఓటేయమని అడిగాను. నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు నువ్వు నేను చంపేస్తాం, నువ్వు ఎట్ట బతుకుతావు, ఎటువంటి మాటలన్నీ అన్నారు. తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం, నేనైతే కొట్టానని తెలియదు నాకు. ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కొట్టానంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. తర్వాత నన్ను కింద పడేసి ఒక 7-8 మంది ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. ఎవరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతాం. తెలీదా? ఆగనాగనండి, పేర్లు తెలీదు, మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలాడాడు. అసలు నువ్వాడవరా అది ఇదని అట్లా మాట్లాడటం జరిగింది. బాబు నేనేం అన్నదేం లేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని నేను చెప్పడం జరిగింది అని అన్నాను. అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు. అంతలో పోలీసులు నన్ను బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎనఫ్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ. తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా 10 మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు.
కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం, ఇంకో అమ్మాయి అదే లాక్ వేయటం కూడా జరిగింది లోపల. నీకేం కావాలి? ఒక్క నిమిషం, వీళ్ళు కూడా చెప్తున్నా కదా. నేను ఆగండి, నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్ గా నేను ఇస్తాను, అది టెస్ట్ చేసి మీరు నాకు రిపోర్ట్. ఓకే అండి, అదండి ఆయన చెప్తుంది ఏంటంటే అసలు కనీసం నేను ఏం అనలేదు ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళ బంధువులు కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరిని కూడా నేను ఏం అనలేదండి. లైన్లో నుంచి ఓటేయమని చెప్పానంతే. కాదు వాళ్ళు ఓటేయడానికి వెళ్తున్నారేమో, ఓటేయడానికి వెళ్తే ప్రజాప్రతినిధులైతే సామాన్యులైతే ఓటేయడానికి వెళ్తే కనుక 100% ఖచ్చితంగా ఓటేయడానికి ఎవరైనా సరే క్యూలో నిలబడే వెళ్ళాలి అనేది కానీ నేను చెప్పడం జరిగింది. నేను అన్నది ఒకే ఒక మాట, ఏమండి లైన్లో ఉండి ఓటేయండి అన్నది, అంతేనండి. దానికి ఆయన కోపం వచ్చేసి ఆయన నన్ను లాగి లెమ్మది కొట్టడం జరిగింది. నేను కూడా తిరిగి కొట్టడం జరిగింది. నేను ఆన్ ది స్పాట్ నేను కొట్టానన్న విషయం నాకే తెలియదు సార్, తర్వాత ఒక వీడియో చూపిస్తే తెలిసింది అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తర్వాత నా మీద నన్ను కలిసి కొట్టడం జరిగింది, నా రబ్స్ చేయడం జరిగింది. నన్ను అయితే ఎలా కొట్టారో చూశారు కదని చెప్పేసి ఆయన ముఖం మీద అంతా కవిలిపోయింది ఖచ్చితంగా. కాకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యే అయినా కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి. అలాంటి ప్రజాప్రతినిధులు ప్రజలు రక్షించాలే తప్ప కొట్టడం అనేది అనైతికం నన్ను అడిగితే కనుక. కాబట్టి ఆయన వాళ్ళ వెర్షన్ ఏంటి, బూతులు తిట్టాడు అని అన్నాడు. నేను అసలు ఏమనలేదు సార్, అలా వెళ్ళిపోతారంటే లైన్లో నుంచి ఓటేయండి సార్ అని అన్నాను అంతే అన్నాడు అతను. ఈ యాక్చువల్గా నాకు తెలిసి అక్కడ జరిగే డిస్కషన్ కూడా అంతకు మించి ఏం పొడి చేసి ఉండవు. ఎందుకంటే ఎవరైనా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే మేము కూడా ఓటేసాం కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్న వ్యక్తిని ఏమనంటాం, బాబు ఎలక మెదరికెళ్ళకు లైన్లో నుంచున్నాం కదా లైన్లో నుంచో అని అంటాం, సహజం ఇది. అంతకు మించి ఓవర్గా మాట్లాడి అంత సందర్భం ఏముంటుంది అక్కడ ఉండదు నాకు తెలిసి. కాబట్టి ఇంకేమైనా మాట్లాడితే కనుక అది ఆల్రెడీ వీడియో ఫుటేజ్లు అవి ఉంటాయి కాబట్టి దాని ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతకి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కొట్టడం తప్పు. ఆయన కొట్టింది కాకుండా తిరిగి ఆయన్ని కూడా కొట్టడం తప్పే. ఎవరు ఈ ఎవరైతే ఉన్నారో సామాన్యుడు సగటు మనిషి ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టడం కూడా తప్పే అంటాను నేను. ఎందుకంటే కనుక ఆయన ఎందుకు కొట్టాడనేది కాబట్టి కొట్టడం తప్పే. అందువల్ల ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏదైతేనండి, అతను కొట్టాడు ఇతను కొట్టాడు కానీ అక్కడితో ఆగిపోయి సరిపోను. వెనకాల ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, ఎవరైనా వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఒక అతను కొట్టడం ఇది ఘోరం. అది అసలు క్షమించడం నేరం నన్ను అడిగితే కనుక. కాబట్టి ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి కానీ ఇలాంటి సంఘటనలు అయితే ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు నాకు తెలిసి. కానీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మనం ఎలా అంటే పెట్రోల్ సీసాలతోటి తర్వాత నాటు బాంబులతోటి కొన్ని చోట్ల అయితే అవాంఛనీయ సంఘటనలు అయితే కనుక కొన్ని చోట్ల జరిగినాయి. ఇదండి ఏదైతేనేంటి నిన్న ఎలక్షన్ రోజున జరిగిన తంతు కూడాను చాలా మటుకి బాగా జరిగింది అని అయితే కనుక అందరం మాట్లాడుకున్నారు. అలాగే పోలింగ్ కూడా అన్నిటి మీద ఎక్కువగా జరిగింది. సో ఇది ఏంటంటే మనం చెప్పాలనుకుంది ఏంటంటే కనుక 100% ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థి ఒక మామూలు మనిషిని కొట్టడం చాలా తప్పే. కాబట్టి ఇది మొమ్మాటికి క్షమించడానికి నేరం. కాబట్టి ఈయన కొట్టడం కూడా తప్పే నన్ను అడిగితే కనుక. కాబట్టి ఒక మనిషి కొట్టడం అంటేనే అనైతికం. చూస్తున్న మీరు అందరూ కూడా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, మన వీడియోని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.